అందరికీ నమస్కారం. గౌరవ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న జగన్ రెడ్డి గారు గొడ్డెల పార్టీ నాయకులు వచ్చింది సందర్శన కోసమా లేదంటే బల ప్రదర్శన చేయడానికా అని కర్నూలులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకుని మాట్లాడుతున్నాం. నిజంగా విరూపాక్షి గారిని పరామర్శించడానికి వస్తే మహా అంటే ఒక 10-15 బండ్లలో వెళ్ళిపోవచ్చు. కానీ దీన్ని బట్టి చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలకి నాయకులకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి, మీరు పలానా చోట ఈ పని చేయండి, నేను వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తాను అనే ఒక అనుమానం మాకందరికీ కూడా కలుగుతుంది. మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎవరైతే జైలుకి వెళ్ళారో వాళ్ళని పరామర్శించడానికి అనే పేరుతో వందలాది వేలాది మందిని జనాల్ని గుమికూడి అక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ప్రజల్లో ఆదరణ ఉంది, ప్రజలు ఆయన దగ్గరికి వస్తున్నారు అనే ఒక చూపించుకునే నెపంతో 2019కు ముందు ఒక్క ఛాన్స్ అనే పేరుతో వచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాడో ప్రజలు ఇప్పటికీ కూడా భయంతో ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి నెవర్ అగైన్ అని చెప్పి. ఆ భయాన్ని పోగొట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెనకాల జనాలు వస్తున్నారు అనే ఒక భ్రమను కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చూస్తే అర్థమవుతుంది. జగన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మొన్న జరిగిన సంఘటన మీకు కరెక్ట్గా స్క్రిప్ట్ ఇచ్చినట్టు లేరు. మీ ఎమ్మెల్యే విరూపాక్షి గారు గొడవ జరిగిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత గిరి అనే వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మీరు అన్నారే, సంఘాల నుంచి నేమ్కల్లుకి వెళ్తుంటే నేమ్కల్లో ఆపి విరూపాక్షి గారి పైన తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యం చేశారు, కొట్టారని అంటారే. ఒక్కసారి ఆ వీడియోలు అన్నీ మీరు రివైండ్ చేసి చూడండి. మీకు స్క్రిప్ట్ ఇచ్చిన దాన్ని దాదాపుగా ఐ థింక్ ప్రెస్ వాళ్ళకు కూడా చాలా ఓపికగా, మీ ఓపిక మెచ్చుకోవాలి. దాదాపుగా 2 గంటల పైన ఆయన ప్రెస్ మీట్ చెప్పారు. ఒక్కొక్క సెంటెన్స్ 3 సార్లు చదివారు. నేను కూడా చూసాను ఆ ప్రెస్ మీట్. అంటే ఆయనకి మైండ్ ఏమైనా పనిచేస్తుందో లేదో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆ స్క్రిప్ట్ని మీకు ఇచ్చిన వాళ్ళు తప్పుడు స్క్రిప్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఆయన సంఘాలకు వెళ్ళారు. సంఘాలలోన మా తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడు అనేటువంటి శేఖర్ యాదవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ శేఖర్ యాదవ్ గారిని వాళ్ళతో పాటు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారితో పాటు దాదాపుగా 200 పైనే ఎమ్మెల్యే అనుచరులు, గుండాలు కూడా వెళ్ళడం జరిగింది సంఘాలకి. అక్కడ మరణాయుధాలతోన ఆ శేఖర్ యాదవ్ గారిని కొడితే వాళ్ళ మదరు ఉంది అక్కడ, 85 సంవత్సరాల ముసలామె మదరు, తర్వాత తోడికోడళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా భయంతో బిక్కిపోయారు. ఇప్పటికీ మేము మొన్న విజిట్ చేసినప్పటికీ కూడా ఆ శేఖర్ యాదవ్ వాళ్ళ ఇంటి తలుపుని ఒకటి పడగొట్టారు. అతన్ని కొట్టినప్పుడు పడిన రక్తపు మరకలు కూడా ఆ దానిపైన ఉన్నాయి. ఆ 85 సంవత్సరాల ముసలామె ఇప్పటికీ కూడా భయపడి మేము ఇంక ఊరొదిలి వెళ్ళిపోతామనే భయంతో ఉన్నారు. వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరా గూండాలు మేమా? ఎమ్మెల్యే గారు ఆ కార్యకర్తను చూడ్డానికి వెళ్ళినప్పుడు 200 మందిని గుండాలను ఎందుకు తీసుకెళ్ళాలి? ఎందుకు మరణాయుధాలని కారులో వేసుకెళ్ళాలి? ఎందుకు దాడులు చేయాలి? ప్రజలకి ఇవన్నీ వివరించకపోగా మళ్ళీ స్క్రిప్ట్ రివర్స్ మాట్లాడుతున్నారు మీరు. ఆయన సంఘాలలో మా శేఖర్ యాదవ్ కార్యకర్తను కొట్టి నేమ్కల్లు సంఘాల తర్వాత నేమ్కల్లు మీదనే వెళ్ళాలి. నేమ్కల్లుకు వెళ్ళేటప్పుడు అక్కడ దళిత మహిళ అయినటువంటి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి చొరబడి దళిత మహిళ ఇంటికి వెళ్ళింది ఎమ్మెల్యేనా
లేదంటే ఎమ్మెల్యే ఇంటికి దళిత మహిళ వెళ్ళిందా? ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేనే దళిత మహిళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఆమెను తంతే ఆమె వెళ్ళి కుండ మీద పడింది. ఆ కుండ కూడా విరిగిపోయింది. మేము కళ్ళారా చూసాం అక్కడంతా. తర్వాత టీవీ పగులు కొట్టింది. తర్వాత మీ భర్తలు ఎక్కడున్నాడు, మీ అన్నదమ్ములు వాళ్ళు ఎక్కడున్నారు అని దుర్భాషలాడి ఆ మహిళను చాలా దారుణంగా కొట్టి ఆమెను ఇది చేస్తే ఆమె బయటికి వస్తే అప్పుడు ఆమెకు సంబంధించిన భర్త మరిది అందరూ కూడా వస్తే పోలీసులు, ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది, పోలీసులు వెళ్ళి సార్ ఎమ్మెల్యే గారు మీరు బయటికి రండి, అట్లా వెళ్ళకూడదు, ఎమ్మెల్యే అయినంత మాత్రాన అట్లా ఇండ్లలోకి చొరబడకూడదు అని చెప్పి పోలీసులు ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే పోలీసుల మీద కూడా ఆయన దుర్భాషలు ఆడడం జరిగింది. ఇవన్నీ పచ్చి నిజాలు కావా? మీకు స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళ నానాల ఏ విధంగా మాట్లాడతారండి? అదైన తర్వాత ఎమ్మెల్యే గారు వెళ్తూ ఉంటే వాల్మీకి బోయ వర్గానికి సంబంధించిన మా మండల కన్వీనర్ పురుషోత్తం అతన్ని వెహికల్ అడ్డంగా ఉంది అని చెప్పి ఆ వెహికల్ని ధ్వంసం చేసింది మీ మనుషులు కాదా అని జగన్ రెడ్డి గారిని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇవన్నీ దాచిపెట్టింది ఎవరు? మీ వైసీపీ నాయకులు, మీ గొడ్డల పార్టీ నాయకులు. ఇవన్నీ కూడా ఇవ్వకుండా, ఇవన్నీ కూడా మాట్లాడకుండా మీకు ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు, అది చదివారు, వెళ్ళిపోయారు మీరు. అదే ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు వీడియో బయటకు వచ్చింది, ప్రజలందరూ కూడా చూడాలి. ఎంత దుర్భాషలాడాడు, ఎంత దారుణంగా మాట్లాడినాడు. నిజంగా ఇవన్నీ బయటికి రాకుండా అడ్డుకునింది ఎవరు? ఇంత చేసి మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ నాయకులనా మీరు మాట్లాడేది? ఆ మహిళ ఈరోజు బోర్న విలపిస్తుంది, దళిత మహిళ. ఈరోజు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఈరోజు మా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారనే అక్కసుతోన మీరు మా పైన నిందలు వేయడం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంకొకసారి పర్యటనలకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఏం జరిగింది అనేది మీ లీడర్లతో తెప్పించుకోండి. ఇక్కడ లోకల్గా ఉండే లీడర్లు ఇవ్వడం చేతగాకపోతే మీరు వేరే రకంగా తెప్పించుకోండి. అంతేగాని అబద్ధాలని నిజాలుగా పదే పదే ఒక్కొక్క లైన్ని 3 సార్లు చెప్తూ ఉంటే అది నిజమని ప్రజలు అనుకుంటారు అంటే భ్రమ, మీ భ్రమ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా అందరు ప్రజలు చూశారు. ఆ దళిత మహిళని ఏ విధంగా కొట్టారు, ఏ విధంగా ఆమె బట్టలను చింపారని. వాళ్ళ భర్త పోలీసుల సమక్షంలోన ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఎమ్మెల్యే గారు దళిత మహిళ ఇంట్లో ఉంటే వీళ్ళు బయట ఉండి సార్ చూడండి నా భార్యని ఏ విధంగా కొట్టారని ఆయన చూపిస్తుంటే దాన్ని ఆమె భర్తే చింపాడని చెప్పి మీరు నిందలు వేయడం ఎంతవరకు సమంజసం? అంటే మహిళలు స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు కూడా లేదా? ఇది రాజారెడ్డి రాజ్యాంగమా? దాన్ని అమలు పరుద్దాం అనుకుంటున్నారా మీరు? నిజంగా మా చంద్రబాబు నాయుడు గారు మీరు రోడ్డు మీద రాకూడదు అనే అనుకుంటే అంతమంది జనాల్ని స్వేచ్ఛగా రానిచ్చేవాడు కాదు. మా చంద్రబాబు నాయుడు గారికి గౌరవం, ముఖ్యమంత్రి గారికి ఒకటే, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి, సంక్షేమ పథకాలు అందించాలి. దీని మీద ధ్యాసపడి మిమ్మల్ని మీ పనిని చేసుకొనిస్తున్నాడు. కాబట్టి మీరు ఈ ఆటలన్నీ ఆడుతున్నారు. ఇప్పటికైనా ఈ ఆటలు మానుకోవాలి.